దయచేసి కూర్చోనండి. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యములో నుండి రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. చందన, నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎవరైనా ఉగ్రతను సమకూర్చుకుంటారా అండి? మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను ఉగ్రతను సమకూర్చుకుంటున్నాను అని? ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోం కదా. అలా ఆశించిన వారు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. మనం ఏమనుకుంటామంటే ధనాన్ని సమకూర్చుకుంటున్నాం అనుకుంటాం, జ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నాం అనుకుంటాం, లేదా ఉద్యోగాన్ని సంపాదించుకున్నాం అనుకుంటాం, ఆస్తిని సమకూర్చుకుంటున్నాము అనుకుంటాం. సో ఎవ్వరూ కూడా బాల్యదినముల నుంచి కూడా ఎప్పుడూ కూడా ఎవ్వరూ ఉగ్రతను సమకూర్చుకుంటున్నాము అని ఎవ్వరూ సమకూర్చుకోరు నాకు తెలిసి. కానీ సాతాను యొక్క కుతంత్రం ఏంటి అంటే మనకు తెలియకుండా, మన సెన్స్లో లేకుండా మనతో ఈ ఉగ్రతను సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే దేవుని వాక్యము ఎప్పుడు చెప్తుంది సత్యము 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 సత్యము, ట్రూత్. ఆ ట్రూత్ని మరుగు చేసేసి సాతానుడు లేదా అపవాది అసత్యమును, లాస్ట్ టైం అనుకుంటా సాగరాన చెప్పారు, సత్యము వెళ్ళి అసత్యము దగ్గరికి, నిజము అబద్ధము, అదే సత్యము అసత్యము. ఈ అసత్యము సత్యము క్లోత్స్ వేసుకొని బయటికి వెళ్ళి ఈ భూలోకంలో సత్యముగా చలామణి అవుతున్నాడు అని చెప్పినట్లుగా అసత్యములో బ్రతుకుతున్న క్రైస్తవ్యము, లోకాన్ని ప్రక్కన పెట్టండి, అసత్యములో బ్రతుకుతున్న క్రైస్తవ్యము సత్యము అనుకుంటూ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని సమకూర్చుకుంటూ నిత్యత్వాన్ని సమకూర్చుకోవలసిన మనము ఉగ్రతను సమకూర్చుకుంటున్నాము. ఈ ఉగ్రతలో నుండి నిత్యత్వములోనికి వెళ్ళే మార్గమే సత్య మార్గం. సో అపవాది యొక్క కుతంత్రములను ఎరిగి మనం ఏం చేయాలట? భక్తి చేయాలి. అపవాది యొక్క కుతంత్రాలను ఎరగకుండా మనము భక్తి చేయడం వల్ల ప్రయోజనము ఉండదు. దయచేసి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉగ్రతను సమకూర్చుకోవడం తీర్పు దినాన్న ఏమైపోతుందండి? మనం అనుకుంటాం తీర్పు అనేది క్రొత్త నిబంధనలో ఉన్నాం కాబట్టి ఆ ఉగ్రత మన మీదకి రాదు అని మనం అనుకుంటాం. ఆయన దయగలిగిన వాడు, కృపగలిగిన వాడు కాబట్టి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్స్టెండింగ్. నేను మా పిల్లలకి చెప్తూ ఉండేదాన్ని ఫ్యామిలీ ప్రేయర్లో, గ్రేస్ అంటే అబ్బా వినడానికి చాలా బాగుంటుంది, కానీ నాకు గ్రేస్ అంటే చాలా భయం. కృప అంటే ఎందుకంటారా? కృప లేదనుకోండి, భయంతో వెంటనే మనం ఏం చేస్తామంటే రైట్ చేస్తాం. కృప ఉందనుకోండి, ఆ దేవుడు కరుణిస్తాడు కదా, కృప చూపిస్తాడు కదా, క్షమిస్తాడు కదా, పర్లేదులే, వీ హ్యావ్ అనదర్ ఛాన్స్ అని మళ్ళీ తప్పు చేస్తాం. అందుకనే దేవుని వాక్యంలో ఏముందంటే కృప విస్తారముగా ఉందని పాపమునందు నిలిచియుందుమా. ఇది కృప యొక్క భయంకరత్వం ఏంటంటే కృప విస్తారముగా ఉన్నప్పుడు మనకి ఎక్కువ ఛాన్సెస్ పాపములో నిలిచి ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఛాన్స్ని దయచేసి దేవుని యందు భయము కలిగిన వారు ఆ ఛాన్స్ని తీసుకోరు. అది పౌలు చెప్పింది అక్కడ.
సో కృప విస్తారంగా ఉంది, ఉగ్రత మన మీదకి రావడం లేదు కాబట్టి, ఆ కాన్సిక్వెన్సెస్ వెంటనే మనము చూడట్లేదు కాబట్టి ధైర్యముగా ఉండదు క్రైస్తవ్యము, నిజమైన భక్తి. మీరు ఆ కృపను ఛాన్స్గా తీసుకుంటున్నారు అంటే మీరు ఎప్పటికీ పరలోకానికి వెళ్తారో వెళ్ళరో నాకు తెలియదు. నేను జడ్జిమెంట్ అంటే జడ్జి చేయకూడదు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇవ్వను, కానీ నాకైతే నా వరకు నాకు భయం. అబ్రహాముని చూసినట్లయితే ఒక్క మాట, ఒక్క పిలుపుతో హీ ఒబేడ్ గాడ్. ఎన్ని ప్రసంగాలు విన్నాడండి మనకులాగా? ఒక్క మాటే. జక్కయ్య ఉన్నాడు, జక్కయ్య చెట్టెక్కాడు దేవుని చూడాలని. ఎన్ని ప్రసంగాలు వింటే జక్కయ్యకి మారు మనసు కలిగిందండి? ఎన్ని ప్రసంగాలు వింటే తను సమకూర్చుకున్న ఈ ఉగ్రత అంతా తీసుకెళ్ళి మళ్ళీ ఇచ్చేశాడు చూడండి. శిలువ మీద ఉన్న దొంగ ఎన్ని ప్రసంగాలు వింటే తన పరదేశంలో ఉన్నాడండి. ఇలా బైబిల్లో ఉన్న భక్తులను మనం చూసుకుంటూ వెళ్తే ఎన్ని ప్రసంగాలు విన్నారు, వినలే. ఒక్క మాట, అందుకని భక్తుడు అంటాడు, ఒక్క మాట చాలు ప్రభు నేను బ్రతకడానికి. ఒక్క చిన్ని మాట చాలండి. పాపము మీద జయము రావడానికి అనేక ప్రసంగాలను వినక్కర్లే. ఊరికే అదే పనిగా మోకరించి ప్రార్థన చేస్తూ ఉండక్కర్లే. ఒక్క మాట మరలా ఎన్నడూ నిన్ను లోకములోనికి వెళ్ళనివ్వకుండా అట్టే ఆపేయగలదు. కానీ దానికి మనం ఛాన్స్ ఇవ్వట్లే. కాబట్టి ఆలోచించండి, భక్తులం అనుకుంటున్నా నేను, నీవు, మనం ఎలా ఉన్నాం? ఇది అసాధ్యమండి. ఈ లోకంలో ఇలా బ్రతకడం ఎలాగండి? అలా అయితే ఏమి బ్రతకలేమండి. కాషాయ వస్త్రాలు వేసుకుని అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉండాలండి? నో వే, అక్కర్లేదండి, అక్కర్లేదు. నువ్వు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరయ్యా అంటే మనకి అబ్రహామే. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలులే. రాజు శాసనము ఉన్న, మరణ శాసనము ఉన్న వాళ్ళు ఏమైనా భయపడ్డారా? దేవుడు వాళ్ళని ఎక్కడైనా అడుగున పెట్టేశాడా? నీకు తెలియక సమకూర్చుకుంటున్నాను అనుకుంటూ ఉగ్రతను సమకూర్చుకుంటూ ఉన్నారు. దేవునికి మీ హృదయంలో చోటు ఇవ్వనందువల్ల భ్రష్ట మనసుకు దేవుడు మిమ్మల్ని అప్పగించేశాడు అని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఏంటా భ్రష్ట మనస్సు? లోకాన్ని సమకూర్చుకోవడమే భ్రష్ట మనస్సు. తీర్పు దినము, నీ తీర్పు దినము ఎప్పుడో నాకు తెలియదు. రెండవ రాకడ నేను చిన్నప్పటి నుంచి వింటున్నానండి. నేను అనేదాన్ని, అక్కడ రత్నమ్మ అమ్మ అని ఇలా కొంతమంది ముసలోళ్ళు ఉండేవాళ్ళు. ఎప్పుడు ఉపవాసాలు ఉండేదాన్ని. అమ్మ తినమ్మా, కొంచెం యవన వయసులోకి వచ్చే, పెళ్ళి అయితే అసలు ఓపిక ఉండదమ్మా, పిల్లల్ని కనలేవమ్మా అంటూ ఉండేవాడు. ముసలమ్మ నేను ఎక్కడ పెళ్లి చేసుకుంటాను, రాకడ వచ్చేస్తుంది అనేదాన్ని. పెళ్ళైపోయిన తర్వాత పిల్లల్ని కనాలమ్మా, కొంచెం తినమ్మా అనేవాళ్ళు. అరే రాకడ వచ్చేస్తుంది ముసలమ్మ, పిల్లల్ని కనే ఛాన్స్ ఉండదు అనేదాన్ని. ఇప్పటికీ రాలే. ఆ రాకడ ఎప్పుడు వస్తుందో వదిలేయండి, మన రాకడ ముందు అయిపోతుంది. మన ముందున్న వారు అనేక మంది ఈరోజు లేరు, అంటే వాళ్ళ రాకడ వచ్చేసింది. ఈ దినమే ప్రభువు నన్ను పిలిస్తే, లేకపోతే నిన్ను పిలిస్తే అదే మన రాకడ, అదే మన జడ్జిమెంట్. మనము పరలోకానికా నరకానికా? మన ఎక్స్పైరీ డేట్ మనకు తెలిస్తే ఎంత బాగుండో కదా. ఆ టయానికి రెడీ అయిపోదాం, అప్పటి వరకు లోకంలో బ్రతికేసి.
మన ఎక్స్పైరీ డేట్, ప్రతి ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ మన మీద ఎక్స్పైరీ డేట్ వేయలేదండి దేవుడు. వేస్తే బాగుండదు, చూసుకొని అలాగా ఆ రోజుకి సిద్ధపడిపోవచ్చు. మన ఎక్స్పైరీ డేట్ ఏంటో మనకు తెలియదు. ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. అసలు క్రీస్తు మన హృదయంలోకి ఇలా వచ్చిన తర్వాత మనం ఎన్నడూ లోకమును కానీ, లోకంలో ఉన్న వారిని కానీ, లోకంలో ఉన్న వాటిని కానీ, దేనిని దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకుండా నిత్యము కాపాడుకోవాలి. క్యారెక్టర్ ఉందనుకోండి, అది ఒకసారి పోయాక ఇప్పుడు కడిగేసుకున్నాను నేను శుద్ధి అయిపోయాను అంటాకు ఉంటుందా? ఆత్మీయత కూడా అంతేనండి. ఆత్మీయత అనేది ఒక క్యారెక్టర్, ఒక కన్యత్వము. అది పోగొట్టుకోకూడదు. అది పోగొట్టుకుని ప్రభ క్షమించని సంపాదించుకునేదా? దానికి విలువ ఉంటుందా? మీ పిల్లలే 10 సార్లు తప్పు చేసి క్షమించు డాడీ అని ఒక హగ్గిచ్చి, మళ్ళీ వెళ్ళి అదే తప్పు చేసి వచ్చి మళ్ళీ క్షమించు డాడీ అని నువ్వు కనిపించినప్పుడల్లా క్షమించు అంటున్నారు, అదే పాపంలో ఉంటున్నారు. అలాగా ఉంటే నీ కుమారులు కుమార్తెలు ఒక తండ్రిగా తల్లిగా నీకెలా ఉంటుంది? నీ చెల్లో నీ తమ్ముడో అలా ఉంటే ఒక అన్నగా ఒక అక్కగా నీకెలా ఉంటుంది? బాగుంటుందా? మనకే అసహ్యంగా ఉంటుంది కదా అలాంటి వారి బ్రతుకు. మరి దేవునికి ఎలా ఉంటుందండి మన బ్రతుకు? దేవాతి దేవుడు, హృదయాంతరంగాలు చూసే దేవుడు, ఆయనకి ఎలా ఉంటుంది? ఎంత నీచమైన స్వభావము మనది చూడండి. ఈ రోజు నుంచి మాత్రం నేను కరెక్ట్గా ప్రతిరోజు ప్రార్థన చేస్తానయ్యా అని అనలేదా? చేసావా? నేను కూడా ఎన్నోసార్లు మిస్ అయిపోతా ఉంటా. మళ్ళీ వెళ్ళి డాడీ సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి క్షమించమన్నాడు ఇట్లానంట. సిగ్గు లేకుండా వచ్చి క్షమించమని, ప్లీజ్ యాక్సెప్ట్ మీ. ఆయన యాక్సెప్ట్ చేస్తారు, ఆయన మనసు పెద్దది కాబట్టి. మనకుండాలి కదా సిగ్గు. ఎన్నిసార్లు సిగ్గు మాలిన బ్రతుకు మనం బ్రతుకుతామో కదా. సిగ్గు కలిగి ఉండాలండి. దేవుని దగ్గరికి కృప విస్తారంగా ఉందని పదే మనం పాపంలో ఏమవ్వకూడదు, నిలిచి ఉండకూడదు. మనకే సిగ్గు అనిపించాలి. కాబట్టి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం జరుగుతూ ఉన్న ఆ సిచ్యువేషన్స్ని బట్టి మన సిచ్యువేషన్ని కంపేర్ చేసుకుని పూర్వకాలంలో జరిగిన సంఘటనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు భయం. చూడండి 2వ పేతురు 2వ అధ్యాయము 6వ వచనము. మరియు ఆయన సొదొమ గొమొరాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచారు. ఇక్కడ సొదొమ గొమొరా అనే పట్టణాలు ఏమైపోయినాయి? భస్మం అయిపోయినాయి. యాషెస్, బూడిద అయిపోయినాయి. అలా ఎందుకు బూడిద అయిపోయినాయి అనేది మనం ఫస్ట్ చూసుకుందాం. వాళ్ళు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారంటే, ఇంకా దేవుడు చూసి 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 ఆయన దయగలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. మరి కృప కలిగిన దేవుడైతే ఎందుకు ఉగ్రత వచ్చింది? మీరే ఇందాక చెప్పాను కదా, మీ పిల్లలే అలాగా పదే తప్పు చేస్తూ ఉన్నప్పుడు మీరు క్షమించి ప్రేమించి దగ్గర కూర్చోపెట్టుకొని బుద్ధి చెప్పి ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చాలా బాగా నేర్పించి చెప్పి ఒక 10 సార్లు క్షమించి 10 సార్లు లేకపోతే 20 సార్లు 30 సార్లు క్షమించిన తర్వాత 40వ ఏమొస్తుందండి మీకు? అంటే మీరు క్షమ లేదనా, ప్రేమ లేదనా? కానీ ఆ ప్రేమ ఎలాంటిదంటే వారు నశించిపోకూడదు అని ఒక దెబ్బేసే ప్రేమ. దేవుడు కూడా ఎంత సహించకుండా, ప్రేమించకుండా, క్షమించకుండా, ఛాన్సెస్ మీద ఛాన్సెస్ మనకి ఇవ్వకుండా దెబ్బ ఎప్పుడు కొట్టడండి.
ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వనన్ని ఛాన్సెస్ దేవుడు మనకిచ్చి అప్పుడు ఒక దెబ్బేస్తారు. ఆ దెబ్బలు కొట్టి 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 కూడా వినకపోతే దెర్ ఇస్ ఎండ్, అంతే. చాలాసార్లు మనకి ఏదన్నా కష్టమో నష్టమో బాధో వ్యాధో కలిగినప్పుడు మనం అంటాము, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకు ఇట్లా అవుద్దా. ఎంత అజ్ఞానమైన మాటో కదా అది. దేవుడు ఉండబట్టే ఇన్ని సంవత్సరాలు నువ్వు దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నా నువ్వు ఇంకా సజీవుడిగా సజీవురాలుగా ఉన్నావు, నేను ఉన్నాను. నశించిపోవటం ఇష్టం లేక నీకు పెట్టే ఇబ్బందుల ద్వారా అయినా దేవునికి దగ్గరవుతావేమో, దేవుని ప్రేమను గుర్తు చేసుకుంటావేమో అనుకొని ఆ పరిస్థితుల్లోకి నెడితే ఆ పరిస్థితుల్లో కూడా దేవుని దూషించి మరి దూరంగా పారిపోతావు. ఎవరో ఒకతను వెళ్తూ వెళ్తూ తన దగ్గర ఉన్న విలువైన ధనాన్ని చేజార్చుకొని వెళ్తున్నాడు. వెనకాల ఒక సత్యవంతుడు న్యాయవంతుడు చూసి ఆ మూట పట్టుకొని అరే ఎన్ని డబ్బులు పాడేసుకొని వెళ్ళిపోతున్నాడని అది అందచేద్దామని వాడు వెనకాల వీడు పరిగెత్తుతున్నాడు. వాడు అనుకున్నాడు నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, వీడు ఏదో దొంగేమో, వీడు నా సొమ్ము ఏదో గమనించుంటాడు, అది అపహరించడానికి నా వెనకాల పడుతున్నాడని అది ఇంకా పారిపోతున్నాడు. ఇప్పుడు సొమ్మును ఇద్దామనుకొని పరిగెత్తుతున్నాడా, సొమ్మును అపహరిద్దామని పరిగెత్తుతున్నాడా? కానీ అవతలున్న వ్యక్తి ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడో కదా. దేవుడు కూడా మన వెనకాల మనల్ని రక్షిద్దామని, మనల్ని ఉన్నతులుగా చేద్దామని, ఇహమందు పరమందు 100 రెట్లు ఇద్దామని, మన మాట వింటామేమో, లోబడతామేమో, ఆయన్నే ప్రేమిస్తామేమో, లోకాన్ని ధనాన్ని ఎడమ కాలుతో ఒక్క తన్ను తంతామేమో, ఈ లోకంలో ఉన్న మహిమలన్నీ ఘనత అంతా ప్రభావం అంతా మనకిద్దామని ఆయన మన వెనకాల పడుతూ ఉంటే ఆయన్ని దూషిస్తూ ఆయన ఏం చేస్తున్నాడని ఆయన ప్రేమని మనం అపార్థం చేసుకొని ఆయనకి దూరంగా పారిపోతున్నాం అన్నమాట. ఎంత జ్ఞానంలో ఉంటే మనం ఎప్పటికైనా ఆయన చేతికి చిక్కగలుగుతామా అండి? చిక్కము. అజ్ఞానములో నుంచి జ్ఞానములోనికి రావాలండి. దేవుని ప్రేమను అపార్థం చేసుకునే స్టేజ్లో నుంచి దేవుని ప్రేమను అర్థం చేసుకునే స్టేజ్లోనికి మనం రావాలండి. దేవుడెప్పుడు అన్యాయస్తుడు కాదు. దేవుడెప్పుడు మనల్ని తోకగా ఉంచడు. ఆయన ఎప్పుడు మనల్ని తలగానే ఉంచుతారు. మనం ఎక్కలేని కొండలను ఎక్కింప చేయగలిగిన దేవుడు ఆయన. మన ఊహకే అందనంత ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళగలిగిన వాడు దేవుడు. చాలామంది అనుకుంటారు ఆయన పరలోకాన్ని ఇస్తాడు కానీ ఈ లోకంలో ఏమి ఇవ్వరు అనుకుంటారు. అంత అబద్ధం. సాతాను చెప్పే నీ చెవులో చిన్నగా చెప్పే అబద్ధమైన మాటలు అవి. ఇహమందు కూడా ఆయన ఉన్నత స్థితిని తీసుకొని వస్తాడు. సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే లోతు నీతిమంతుడు. బట్ సొదొమ గొమొర్ర పట్టణము భయంకరమైనటువంటిది, పాపముతో నిండి ఉంది. ఎంత పాపం అంటే ఆడ మొగ భేదం లేకుండా రోమీలకు రాసిన 2వ అధ్యాయంలో పత్రిక 2వ అధ్యాయంలో ఎలా అంటే భయంకరంగా స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు అవాంఛనీయమైనది చేయొచ్చు. అంటే ఆ సృష్టికి విరుద్ధమైనటువంటి సెక్షువల్ డిజైర్స్ని కలిగి అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, జగడాలు, ఇలా ఎంతో లిస్ట్ ఉంటుంది అక్కడ. అంతా రకరకాలైనటువంటి పాపముతో నిండిపోయినటువంటి భ్రష్టత్వములో మునిగిపోయినటువంటి ఆ సొదొమ గొమొర్రాలో కనీసం దేవదూతలు లోతును రక్షించడానికి వస్తే ఆ మనుషులను చూసి వాళ్లతో పాపము చేయడానికి వృద్ధుల నుంచి పిల్లల వరకు వచ్చారంటే అర్థం చేసుకోండి ఎంత అపవిత్రమైన స్వభావము కలిగిన వారో, ఎంత ఆ పట్టణాలు ఎంత భయంకరమైన స్థితికి దిగజారిపోయినాయో. అలాది లోకంతో పోల్చుకుందాం సొదొమ గొమొర్ర. అది
ఆ సొదొమ గుమోరాలోనే నివసిస్తున్నటువంటి లోతు మాత్రము నీతిమంతుడిగా ఉన్నాడు. ఆయన వివాహము చేసుకున్న ఆయన పక్కటెముక ఆమె ఏం చేసిందంటే, నీతిమంతుడైన భర్తను కలిగి ఉండి నీతిగా బ్రతకవలసిన ఆమె లోకం మీద ఆ సొదొమ గుమోరాలోనే తన మనసు నిలిచిపోయింది. కానీ అబ్రహాము దేవుడిని బ్రతిమలాడుకొని, రక్షించయ్యా, అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా అని బతిమలాడుకుంటే, 50 దగ్గర నుంచి తగ్గుకుంటూ బేరం ఆడుకొని వస్తే, సరే అబ్రహాము మొరవిని ఆ కుటుంబాన్ని నాశనం చేయకూడదని దేవుని దూతల్ని పంపించి ఆ కుటుంబాన్ని బయటికి లాగితే, బయటికి లాగినందువల్ల ప్రయోజనం ఉందా? ఆమె మనసు అక్కడే ఉంది. ఆ సొదొమ గుమోరాలో నుండి బయటికి వచ్చింది కానీ మనసు అక్కడే ఉంది. నువ్వు మందిరంలో ఉన్నావు కానీ నీ మనసు ఎక్కడుందో నీకు తెలుసా? లోకం మీద ఉందేమో. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉంటావు, నీ మనసు లోకం మీద ఉంటుంది. నువ్వు భక్తురాలు అని చెప్పుకుంటావు కానీ నీ మనసు లోకంలో ఉంటుంది, లోతు భార్యలాగా. బయట ఉన్నాను అని తృప్తి పడుతున్నావేమో కానీ నీ మనసు దేని మీద ఉందో, సాతాను దేనితో నీ మనసును బంధించేశాడో ఒకసారి ఆలోచిస్తావా? అలా ఉన్న నీవు రక్షించబడతాను అనుకుంటావా? ఉప్పు స్తంభం అయిపోతావు, ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. సొదొమ గుమొర్రా భస్మం అయిపోయింది. అక్కడ ఉన్న ప్రజలందరూ, వీళ్ళు బయట ఉండి కూడా ఉప్పు స్తంభం అయిపోయింది ఈ యొక్క స్త్రీ. బయట ఉన్నాను అనుకుంటున్నావేమో, ప్రార్థిస్తున్నాను అనుకుంటున్నావేమో, కానీ దేవునితో నీ మనస్సు ముడివేయకుండా లోకములో ఉన్న సంపదలతో నీ యొక్క మనస్సును ముడివేసుకున్నట్లయితే, అలా అని నేను చెప్పాను ఫస్ట్ మీకు చెప్పా, ఇహమందు పరమందు 100 రెట్లు ఇస్తాడు. దేవుని బ్లెస్సింగ్స్ వేరు, నువ్వు దేవునికి సమయం ఇవ్వకుండా దేవుని సంపాదన కొరకు పరుగులెత్తుతున్న విధానము వేరు. అనేక మంది భక్తులు ఈ దినాలలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వారు దేవుని పని కొరకు పరుగులెత్తుతూ ఉంటే దేవుడు వారికి అనుగ్రహించేది కృప ప్లస్ గిఫ్ట్స్. వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారు. వాళ్ళు ధనము కొరకో, పేరు కొరకో, ప్రఖ్యాతి కొరకో పరిగెలెత్తితే కాదు. నీకు కూడా చెప్పేది అదే. నువ్వు ప్రయాసపడకు లోకాన్ని సంపాదించుకోవడానికి, ఆత్మలు సంపాదించడానికి ప్రయాసపడు, అప్పుడు దేవుడు నీకు ఉన్నత స్థితి ఇస్తాడు అని చెప్తున్నాను. దాన్నే అపార్థం చేసుకునే మనసు సాతానుడు అనేక మందిలో పెట్టి వారు ధనము వైపే పరుగులెత్తుతున్నారు, లోకం వైపు, పేరు ప్రఖ్యాతుల వైపే పరుగులెత్తుతున్నారు, కానీ దేవునికి వారి హృదయములో చోటు ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఈ లోతు భార్య లాంటి వారు అక్కడికంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళారు లోతు కుమార్తెలు. ఆ సొదొమలో నశించిపోలేదు, వెనక్కి తిరిగి చూచి నశించిపోలేదు వాళ్ళ మమ్మీలాగా. ఇంకా ముందుకు వెళ్ళారు, వాళ్ళు చేరవలసిన ప్లేస్కి వెళ్ళారు. కానీ అక్కడ ఆ సొదొమలో ఉన్న లస్ట్, ఆ కామ క్రియలు, ఆ డిజైర్స్ వాళ్ళని విడిచిపెట్టల. అందుకే అతి నీచమైనటువంటి కార్యానికి పాల్పడి తండ్రితోనే వారు సంతానాన్ని కలుగు చేసుకున్న అతి నీచమైనటువంటి స్త్రీలుగా వారు మిగిలిపోయారు. ఒక స్టెప్, 2 స్టెప్లో సేవ్ అయ్యారా, 3rd స్టెప్లో వాళ్ళు నాశనం అయిపోయారు. అంటే వాళ్ళకి కూడా ఎన్ని ఛాన్సెస్ ఇచ్చారండి దేవుడు. ఆ ఛాన్సెస్లో వాళ్ళు ఏమన్నా బ్రతికారా? బ్రతకలేదు. లాస్ ఏంజల్స్లో ఏమైంది? దేవుడు లేని ప్రాంతముగా వారు ప్రకటించుకున్నారు. ఏమైపోయారండి? అసలు ఇంకా అద్భుతం ఏంటంటే, ఎన్ని వేల ఎకరాలు మాడి మసైపోయిన ఒక ఇల్లు మాత్రము అలానే కాలిపోకుండా ఉంది. దేవుని నమ్ముకున్న వారిని దేవుడు కాపాడలేడా? 1000 మంది 10,000 మంది అటు ఇటు కూలిన అపాయము నీ యొద్దకు
ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి ఎందుకు నిరుత్సాహము, ఎందుకు అధైర్యము, ఎందుకు అవిశ్వాసము, ఎందుకు పరిస్థితుల వైపు చూస్తున్నావు? పరిస్థితులకు మించి దేవుడు చెయ్యగలడు అని ఎందుకు నమ్మలేకపోతూ ఉన్నావు? ఇంకా ఎంతకాలము లోకం వైపు, లోకంలో ఉన్న పరిస్థితుల వైపు చూసుకుంటూ దేవునికి దూరంగా బ్రతికే ఒక భక్తుడు, భక్తురాలు అని చెప్పుకుంటున్నామో ఆలోచించండి. వాళ్ళు కూడా కృపాకాలంలోనే ఉన్నారు కదా, వాళ్ళ కొరకు కూడా దేవుడు చనిపోయాడు కదా, వాళ్ళ శాపాన్ని కూడా ఆయన మోసాడు కదా. అయినా ఎందుకు అలా జరిగింది? దేవునికి చోటు ఇవ్వకపోతే నా గతి, నీ గతి కూడా అంతే. మనమే వాళ్ళు లోకంలోనే టాపెస్ట్ పీపుల్ అంట కదా. ధనములో చూస్తే, ఫేమ్లో చూస్తే, దేనిలో చూసినా మన ముందు స్లమ్ ఏరియా వాళ్ళు మనకి ఎలాగో, వాళ్ళకి మనం చూస్తే స్లమ్ ఏరియా పీపుల్ అనమాట. వాళ్ళకే ఆ గతి పడితే మనమే పాటి వారమండి. ఎందును బట్టి గర్విస్తున్నాము? నీకున్న విద్యను బట్ట, నీకున్న ధనమును బట్ట, నీకున్న ఆస్తిని బట్ట, నీకున్న అంతస్తుని బట్ట, దేవుడు నీ పట్ల చూపిస్తూ, కృప చూపిస్తూ నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్ట, దేన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు? నేను ఏమైనా అయ్యున్నాను అంటే అది నీ దయ వలనే నయ్యా. పాడండి ఆ పాట ఒక్కసారి, ఒక పల్లవి, ఒక వచనం, రండి రండి అందరూ గట్టిగా లేచి నిలవబడదామా? లేచి నిలవబడి నిజంగా నేనేమై ఉన్నానో అది నీ దయ వల్లనేనయ్యా అని కళ్ళు మూసుకొని మనసారా పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దామా? రండి మసోని, రండి. అలానే ప్రార్థనలో కంటిన్యూ అవుదాము. అయ్యా, అటు స్థితి నాకు రానివ్వద్దు. నేను ఇంకా లోకంలో ఉన్నా, నేను ఇంకా పాపంలో ఉన్నా, నేను ఇంకా అసహ్యమైన జీవితంలో ఉన్నా, కంప్లీట్గా నేను నీకు సరెండర్ అవ్వలేకపోతూ ఉన్నా. నేనేమై ఉన్నానో అది నీ దయ వల్ల అని గ్రహించలేక లోకాన్ని సంపాదించుకోవడం కొరకు పరుగులెత్తుతున్నాను, నన్ను క్షమించుమా అని రెండు చేతులు ఆయన తట్టు చాచి స్వరమెత్తుదామా? మనసారా స్వరమెత్తుదామా? నిజంగా స్తుతిస్తావా? ఆయన వైపు చూస్తావా? ఆయన దయను పొందుకుంటావా? పాడిన తర్వాత ప్రార్థనలో నడిపించి క్లోజ్.